జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. మాటలను విని విడిచిపెట్టకుండా వారి హృదయంలో భద్రపరుచుకొని రాజ్యానికి బాటలు వేసుకొని ధన్యత అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, అంశము ఏమిటి అంటే, ఉద్యోగస్తులు దేవుని సేవ చేయవచ్చునా చేయకూడదా? అంటే కొంతమంది అంటుంటారు, ఏమంటారంటే, ఉద్యోగంలో పడి నేను చాలా బిజీగా ఉన్నా, అందువల్ల దేవుని పనికి టైం కేటాయించలేకపోతున్నా అంటాడు. మరికొందరు రిటైర్డ్ అయిన తర్వాత సువార్తలో ఉండొచ్చు అని అనుకుంటుంటారు. రిటైర్డ్ అయ్యేటప్పటికీ నీ వయసు అంతా అయిపోయి ఉంటుంది, యవన ప్రాయము అయిపోతుంది. అంటే యవన ప్రాయము అయిపోయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళగలుగుతారా? ఎక్కడికైనా దూర ప్రాంతంలో కొద్ది దూరం నడవాలన్నా, వీధి సువార్త చేయాలన్నా, ఎక్కువసేపు నిలబడాలన్నా, ఎక్కువ సమయాన్ని దేవునిలో గడపాలన్నా గడపలేరు, వయసు మీద పడిపోతుంది. ఇక యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగ చేయలే. మంచి యవ్వన ప్రాయంలో దేవుని సువార్తను స్టార్ట్ చేసినాడు. సువార్త పని మంచి యవ్వనంలోనే ఆయన యొక్క ప్రాణాన్ని మనందరి కోసం అర్పించినాడు. ఇదొక్కటి ఆలోచించాలి మనం. యేసుక్రీస్తు మరణించినప్పటికీ ఆయన వయసు 33.5 సంవత్సరం. అంటే మంచి యవ్వన ప్రాయంలో క్రీస్తు చేసినటువంటి బోధ ఎలాంటిది అన్నప్పుడు, యేసుక్రీస్తు బోధ మంచి యవ్వనంలో యవ్వనస్తునిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేశాడు. అంటే మనము కూడా, మనకు ఉద్యోగం అంటే ఉద్యోగం ఎవరిస్తున్నాడు? ఎవరిచ్చేది? దేవుడు కాదా? అంటే దేవుడు ఇచ్చిన ఉద్యోగం కోసం, దేవుని కార్యక్రమాల కోసం నువ్వు బ్రతకాలి. నువ్వు ఉద్యోగం ఏముంది? దేవుని పని. ఇప్పుడు ఆనాడు ఉన్న అపోస్తులు వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉద్యోగం ఏమిటి అన్నప్పుడు, మనుష్యులను బట్టే జాలరులను రాండి, మీరు అవసరం లేదురా ఈ చేపలు పట్టుకొని అమ్ముకోవడము, ఈ బ్రతకడం, ఇలాంటి చెత్త బతుకు మీకొద్దు, ఇలాంటి బ్రతుకు మీకొద్దు. మీకు ఎట్టాడిది? నాణ్యమైనది. ఎలాంటి ఉద్యోగం? నాణ్యమైనది, మంచి ఉద్యోగం. ప్రపంచములో ఎవరు చేయలేని ఉద్యోగం మీకు ఇస్తా. ఏంటి అన్నప్పుడు, మనుష్యులను పట్టే జాలరులుగా, అంటే మనుషులను అందరినీ, తప్పిపోతున్న వారందరినీ మీరు నిత్య జీవానికి చేర్చవలసిన బాధ్యత మీది. ఎవరైతే తప్పిపోతున్నారో, ఎవరైతే పడిపోతున్నారో, ఎవరైతే చెడిపోతున్నారో, ఎవరైతే వాక్యానికి విధేయులుగా లేరో, ఎవరైతే వాక్యానికి లోబడక బ్రతుకుతున్నారో, వీరందరిని పట్టి పరలోక రాజ్యంలో చేర్చే పని మీది. అది ఉద్యోగం. అంటే ఈ లోకంలో నీ కడుపు కోసం నువ్వు బ్రతుకుతున్నావు. నువ్వు బ్రతికే బ్రతుకు, నీ ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరైనా చూడండి, తల్లిదండ్రులు ఎవరి కోసం బ్రతుకుతున్నావు అన్నప్పుడు, నా పిల్లల కోసం బ్రతుకుతున్నా. వృద్ధాపం వచ్చినా కానీ పని చేస్తున్నారనుకో, ఎందుకవ్వా ఇంకా పని చేస్తున్నావు, ఎందుకు తాత ఇంకా పని చేస్తున్నావు అనుకో, నాకుండేది ఒక్కడేనైనా, వాని కోసమే ఈ కష్టం అంతా. ఈయనకి ఒక ఉద్యోగం వచ్చినాక వాళ్ళిద్దరిని ఎక్కడ పెట్టింటాడు? ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టింటాడుగా. ఈడెవరి కోసం బ్రతుకుతుంటాడు? లోకం కోసం, లోకంలో సంపాదించిన ధనం కోసం, వాని ఇష్టాల కోసం. మీరేమో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఉద్యోగం చేసి ఎంత సంపాదించినా మీకు నిత్య జీవం రాదు. అలాంటి వృద్ధాప్యంలో నువ్వు ఎంత దూరం అయితే నడవగలుగుతావు? ఆనాడు శిష్యులు కూడా యవనస్తులుగా ప్రభువు పిలిస్తానే
రెండో మారు మాట్లాడలేదు, వచ్చేసినారు అందరూ. నువ్వు చెప్పినట్టే బోధకుడా, నువ్వు ఎలాగ చెప్తే అలాగే వింటాం. అంటే క్రీస్తు మాటలో ఉన్న మాధుర్యం అలాంటిది. నేడు ఉన్న పరిస్థితులలో క్రీస్తుకు లోబడకుండా ఎందుకు బ్రతుకుతున్నారు చెప్పండి? క్రీస్తుకు లోబడకుండా ఎందుకు బ్రతుకుతున్నారు చెప్పండి? కొందరు ఉద్యోగం చేయకూడదని, కొందరికి ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం ఉంటేనే కదా మేము బ్రతికేది. ఈ ఉద్యోగం లేకపోతే మేము బ్రతకలేం. ఉద్యోగం లేకపోతే మేము బ్రతకలేం. అంటే నీకు జాబ్ వచ్చేటట్టు చేసేది ఎవరు? నీకు జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు? హృదయ ఆలోచనలను తెలిపేది ఎవరు? దేవుడే కదా. రోమియోలకు రాసిన పత్రికలో చక్కటి మాట అన్నాడు. ఏమన్నాడంటే, రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చికముల వలన నిష్కపటుల మనస్సును మోసపుచ్చెదరు అన్నాడు. ఎలాంటి వారు అన్నప్పుడు, వారు తమ కడుపుకే దాసులు అన్నాడు. అంటే కడుపు నిండితే చాలా, నెల నెల జీతం డబ్బులు వస్తే సరిపాయా? నీ యొక్క ఆత్మకు అవసరం లేదా ఆహారం? అంటే శరీరానికి ఏమి కావాలో వాటన్నిటిని సమకూర్చుకుంటున్నావు, మరి ఆత్మకు? నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఆత్మకు ఆహారం కావాలి కదా. ఈ ఆహారం ఎవరిస్తారంటే, నేనే జీవాహారం అన్నాడు. అంటే వాక్యాన్ని విని వాక్యానికి విధేయులుగా బ్రతికితే నీకు నిత్య జీవం వస్తుంది. నువ్వు బ్రతికినన్నాళ్ళు నీ ఉద్యోగంలోనే బ్రతికితివి. ఉద్యోగం వచ్చేంత వరకు చదువు అయిపోతానే ఉద్యోగం రిటైర్డ్ అయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళినా గస వస్తుంది, ఆయాస వస్తుంది, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. నువ్వేం చేయగలుగుతావు చెప్పు? ఎక్కడికి వెళ్తావు చెప్పు? కొంతమంది చెప్తుంటారు, నైనా దీపం ఉన్నప్పుడే ఇండ్లు చక్కబెట్టుకో, లేకపోతే 4 రాళ్ళు మిందేసుకొని చచ్చిపో, 4 రాళ్ళు మిందేసుకొని చచ్చిపోనైనా అని చెప్తుంటారు. ఈ 4 రాళ్ళు మిందబడి చచ్చిపోయినాక నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలని అది ఎవరైనా చెప్తున్నారా? ఎవ్వరు చెప్పారు. ఎందుకంటే అది ఎవ్వరికీ అవసరంలే. బ్రతికి ఉన్నప్పుడు నీ హోదా, నీ పలుకుబడి, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి నీకు విలువ ఇస్తారు. నీ బంధువులైనా, రక్త సంబంధికులైనా. నీ దగ్గర డబ్బు ఉంటేనే అందరూ నీ దగ్గరికి వస్తారు. ధనము లేకపోతే ఎవరు నిన్ను ఆలోచించరు మిత్రమా. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబ్బు ఉంటేనే అందరూ నీ దగ్గరికి వస్తారు. అదే క్రీస్తు అయితే నువ్వు బాధలలో ఉన్నా, వ్యాధులలో ఉన్నా, రోదనలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా నిన్ను వెంటాడి నడిచేది ఒక దేవుడు తప్ప మనుషులు ఎవ్వరు నీతో రారు. అందుకే వాక్యానికి విధేయులుగా ఉండండి. వాక్యానికి విధేయులుగా ఉండడానికి క్రీస్తుకు, అంటే అట్టివారు ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, ఇంపైన మాటలు, ఇచ్చకపు మాటలు. ఏముంది పొన్నా? కొంతమంది పాస్టర్లు చెప్తుంటారు, మళ్ళాగా మనం ఏమైనా అనుకొని. కొంతమంది సేవకులు కూడా, ఏముంది పోబ్బా, నెల నెల దశమ భాగం ఇస్తుండు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి ప్రార్థనకు రా, చర్చికి రా, అంతే అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. అది కరెక్ట్ కాదు. అది ఇంకా కొంతమంది అయితే ఆదివారం ఒకరోజు రాపోయా, ఆదివారం ఒకరోజు రాపోవయ్యా సరిపోతుంది, మిగతా రోజులు నీ పని చేసుకో, ప్రభుదినం ఆ రోజే. అదేనా? సమయమందును అసమయమందును సమయం దొరికినప్పుడల్లా నువ్వు క్రీస్తులో ఉండు అని చెప్పే సేవకులు ఎవరైనా ఉన్నారా? కనిపించరు ఎవరు. ఇదిగో మనం ఏదైనా చెప్పామనుకోండి, ఇదిగో వాళ్ళని విమర్శిస్తున్నారు, వీళ్ళని విమర్శిస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్తారు. ఎందుకంటే నిజము అలాగే ఉంటుంది. నిజము అలాగే ఉంటుంది. ఎందుకంటే తమ కడుపు కోసం. సేవకుల గురించే రాసిందాడా. అట్టి వారు ఎలాంటి వారంట? తమకు. మన పైన 17వ వచనం చదువుకుంటే తెలుస్తుంది. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములకు ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుడి, మిమ్మును బతిమాలుకొనుచున్నాను, అట్టి వారిలో నుండి తొలగిపోవద్దు. ఎందుకంటే తొలగిపోయేవాడు మనకొద్దు,
తొలగిపోకుండా స్థిరంగా ఉండేవాడే కావాలా. అందుకే అపోస్తులంతా స్థిరమైన వ్యక్తులుగా బైబిల్లో వ్రాయించబడ్డాయి. బైబిల్లో వారి యొక్క మరణాలు కూడా చాలా ఘోరాతి ఘోరం. నాడున్నటువంటి వారంతా కూడా క్రీస్తుకు దాసులుగా, క్రీస్తుకు లోబడే వారిగా బ్రతకాల. అంటే ఈ లోకంలో నీ సువార్త ఎలా ఉండాలి అన్నప్పుడు ప్రాణం పోయినా సువార్తే ముఖ్యం అనేటట్టు ఉండాలను. ఏ వయసులో? బాల్య దినములు మొదలుకొని. తండ్రులారా, పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఎప్పటి నుంచి పెంచాలా? చిన్నప్పటి నుండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో చిన్నప్పటి నుండి పెంచాల పిల్లలను. వృద్ధులైనప్పుడు కాదు. వృద్ధులైనప్పుడు మిమ్మల్ని ఎత్తుకుంటాడు ఇంకా దేవుడే. నీ కొడుకులు చూసుకోకపోని, నీ కుమార్తెలు చూసుకోకపోని, ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకుంటాయా, నువ్వు నా పనిలో ఉండు, నా కోసం బ్రతకడం నేర్చుకో. నువ్వు పుట్టింది మొదలుకొని వీరంతా ఇప్పుడు అపోస్తులు శిష్యులంతా కూడా వారు మరణించేంత వరకు ఎవరు వారిని నడిపించింది? తండ్రి కాదా? వాళ్ళకు తెలియదా ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, ఏ పనులు చేసుకోవాలో? వాళ్ళ స్థిరాస్తులను అమ్మి సువార్త పని. ఏ ఉద్యోగం వచ్చినా నాకు వద్దు, సువార్త పని. ఎక్కడికి వద్దు? సువార్తకే. ఎక్కడికి వద్దు? సువార్తకే. నాడు ఉద్యోగాలు అనుకోలే. ఆనాడు ఉన్న ప్రజలను ఏ ఒక్కరు కూడా తమ కడుపు నిమిత్తం ఆలోచించలే. నేడున్నటువంటి క్రైస్తవ్యంలో చూడండి, ఎక్కడ చూసినా డబ్బు జబ్బుగా మారిపోయింది. డబ్బే జబ్బు, డబ్బే ప్రధానం. ఏ మీటింగులలో చూసినా డబ్బే. ఇదిగో ఇక్కడ మీటింగ్ పెడితే ఇంత డబ్బులు వచ్చింది, అక్కడ మీటింగ్ పెడితే ఇంత డబ్బులు వచ్చింది. ఇవి చెప్పడానికే టైం ఉంటుంది మనకు. క్రీస్తులో ఎప్పుడు నువ్వు నడిపించేది? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఆత్మను నువ్వు ఎప్పుడు రక్షించేది? క్రీస్తు కోసం ఎప్పుడు నువ్వు వారి యొక్క మనస్సాక్షిని మరలించేది? ఎప్పుడు క్రీస్తుకు ఎప్పుడు నువ్వు వారి యొక్క ఆత్మను అప్పగించేది? లోక సంబంధమైన వాటి అన్నిటిని చెప్పి పరలోక రాజ్యాన్ని అందకుండా పోతుంది. ఓ మాట అన్నాడు. ఇంకో మాట ఏమన్నాడంటే, దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో చక్కటి మాట. మీలో కొందరు ఏ పని చెయ్యక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజింపవలెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. నిజంగా ఎట్ట నడుచుకోవాలంట? మీలో కొందరు ఏ పని చెయ్యకుండా కష్టపడాలా. ఆదాము గారికి ఏం చెప్పినాడు? చెమట తీయాలా, సేద్యం చేయాలా, కష్టపడాలా, పండించాలా, పంట తిని నా పని చేయి. ఎక్కడ అయిపోయింది? ఆదికాండం స్టార్టింగ్లో చెప్పినాడు. దాని తర్వాత కూడా అనేక మారులు చెప్పినాడు. కష్టపడి పని చెయ్యాలా, కష్టపడి పని చేయాలా. ఈ ఉద్యోగస్తులు నెల నెల సేవకులు చెప్తుంటారు, దశమభాగం ఇయ్యకపోతే మీకు శాపం వస్తుంది. దశమభాగం ఇవ్వండి, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. 20 రూపాయలు ఇచ్చి 30 రూపాయలు వస్తుంది, 30 రూపాయలు వచ్చి 60 రూపాయలు వస్తుంది. వ్యాపారం చేస్తున్నారా? అక్కడ పౌలు గారు కూడా సువార్తలో ఉండే వాళ్ళ పరిస్థితిని బట్టి అలాగ రాయించినాడు. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోతున్నారు. డబ్బు సంపాదన కేవలం మీ పొట్ట కోసమే. దేవుని పనిని ఎంచుకుంటున్నారు మీరు. లాగుండద్దు. మీరు ఉద్యోగస్తులనైనా సామాన్యమైనటువంటి వారిపైనైనా ఒకటే రకమైనటువంటి మాటలు మీరు హెచ్చరించాలా, బోధించాలా. వాక్యానుసారంగా వారిని నిత్య జీవంలోనికి నడిపించేటట్టుగా ఉండాలి. మాటల ప్రకారంగా ప్రవర్తించేవారిగా ఉండాలా. ఈ మాటల ప్రకారంగా మీరు ఆలోచింపజేసేవారిగా ఉండాలా. ఎందుకంటే మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వింటున్నా నేను. ఇందు విషయమై మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలా. యేసుక్రీస్తు ఉగ్రతకు బలి అయిపోతారు మీరు. అందుకే బలి అయిపోకుండా ఉండాలి అంటే సొంతముగా సంపాదించుకొని ఆహారము భుజించాలా. సొంతంగా
ఆహారాన్ని సంపాదించుకొని భుజించాల. సమయమందును అసమయమందు నువ్వు ఎంత ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా దేవుని పని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీకు అప్పగించినటువంటి పని నువ్వు మర్చిపోకూడదు. ఆ పని చేసిన తర్వాతే నీ ఉద్యోగమైనా నీ యొక్క ఏ జాబ్ అయినా దేవుని పని చేయాల. ఫస్ట్ దశమ భాగాలు ఇవ్వడం దేవుని పని కాదు. పాత నిబంధన కాలంలో జరిగినవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు ఏమడిగినా, యేసుక్రీస్తు ప్రభు ఏమడిగినా, విరిగి నలిగినటువంటి మనసే నాకు ముఖ్యం, అదే కావాలా. కొందరినైనా అగ్నిలో నుండి లాగితే అదే నాకు సంతోషం, దశమభాగం కావాలని చెప్పినాడా. బలులనైనను అర్పణలను నేను కోరుకోలే నేను. ఎందుకు కోరుకోలేదంటే ఈ లోకంలో నాకు అది అవసరం లేదు అన్నాడు. అందుకే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చక్కటి మాట వ్రాయించినాడు. సహోదరుని మీరు ప్రేమించుచున్నారు, సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా వృద్ధి నొందవలనని సంఘముకు వెలపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదవ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట ఎందును మీ చేతులతో పని చేయుట ఎందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుతండా. మీ చేతులతో పని చేయాలని హెచ్చరించుతున్నాడు. దశలోనిక సంఘానికి రాస్తా కొంతమంది దుర్బోధ చేసే వాళ్ళకు చెప్తున్నాడు, నైనా మీరు అబాపురిగుండి మేము సేవ చేస్తున్నాం, మీరు డబ్బులు ఇవ్వాలా. కొంతమంది అంటారు మామూలుగానే, మీరు సేవకులకు ఇవ్వకపోతే మీ కుటుంబాలు ఎట్లా బాగుంటాయి, మీరు బాగుపడరు. ఒక అక్క చెప్తుంది యూట్యూబ్లో, మీరు దశమ భాగాలు ఇచ్చేనే బాగుపడేది, లేకపోతే మీరు బాగుపడరు. యూట్యూబ్లో మొన్నటి వరకు కూడా ఉంది వీడియో. అన్య మతాల వారు ట్రోల్ చేస్తున్నారు దాన్ని. మీరు ఇవ్వాల్సిందే, దశమ భాగాలు ఇస్తేనే మీ కుటుంబాలు బాగుంటాయి, లేకపోతే నాశనం అవుతారు అని చెప్తుంది. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అన్నప్పుడు, నైనా మీరు చేతులతో పని చేయడము మానేసినారు. మీరు పని చేయడం నేర్చుకోండి, మీరు పని చేయడము మార్చుకోండి, మీరు పని చేయడం నేర్చుకోండి. అంటే లోకంలో మీరు ఏదైతే మర్చిపోయినారు అన్నప్పుడు ఓ చక్కటి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం 27వ వచనం 28వ వచనం. అపవాదికి చోటీయకుడి, దొంగిలించువాడి ఇక మీదట దొంగిలింపగా అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెనని వినేవారికి మేలు కలుగునట్లుగా అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనము పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియద్దు. దొంగిలించేవానికి ఇంకా దొంగిలించొద్దు, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, ఇది తీసుకో అని అది మనస్ఫూర్తిగా నీకు ఏమి కావాలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు మీరు ఇలాంటివి చేస్తారనే బయటికి తీసుకొచ్చి శిష్యులను చూపిస్తాడు. పైగా ఆకాశ పక్షులను చూడండి, వాటిని పోషించే దేవుడు మిమ్మల్ని పోషించడా? వాటికన్నా శ్రేష్ఠులు కాదా? సువార్త పనిలో ఉన్న మిమ్మల్ని దేవుడు పోషించడా? వాటికంటే శ్రేష్ఠులు కాదా? పిచ్చుకోల కంటే శ్రేష్ఠులు కాదా? గొప్పవారు కాదా? వాళ్ళకంటే నీచంగా ఉన్నారా? పక్షులనే పోషించుతున్నాడు, మిమ్మల్ని పోషించడా? ఎందుకయ్యా ఇట్టుండరు? అంటే లోకం మారాలా చెప్తాడు. లోకం మారాలా, నువ్వు ఫస్ట్ మారు, దేవునిలోనికి నడిపించు, వాక్యానుసారంగా వాక్యంలోనికి అందరిని నడిపించు. అంటే ఆయన్ని ఎక్కడ చేర్చుకోవాలన్నప్పుడు హృదయంలో. ఆనాడు యేసుక్రీస్తు ఏమన్నా పెద్ద పెద్ద చర్చీలు పెద్దటి ఏమన్నా కట్టినాడా? లక్షలు పెట్టి ఏం లేదు. చిరస్థాయిగా ప్రతి మనిషి యొక్క హృదయంలో ముద్ర వేసినాడు. స్వార్థ పని ఆయన మాటలతో ప్రతి ఒక్కరి హృదయంలో ఆయన మాటలను భద్రం చేసిపోయినాడు. జాగ్రత్తనైనా జాగ్రత్త. ఈనాడు ఉన్న మనము కూడా జాగ్రత్త లేకపోతే మనము కూడా
వేస్ట్గా వ్యర్థంగానే ఉంటుంది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో చక్కటి మాట ఉంది. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచు జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచు ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతో ఉంటిమి, ఇంకనూ చెప్పవలసినవి అనేకముండాయి. పౌలు గారు ఆయన యొక్క సువార్త జీవితంలో ఎట్టున్నాడంట? దిగంబరత్వం, ఆకలి, ఎన్నో కష్టాలు, ఆకలి దప్పులు, తరచు ఉపవాసమే, అన్నం ఉండదు, నీళ్ళుండవు. దిరా సేవ అంటే ఈనాడు నువ్వు సేవ అని చెప్పి ఎంత అంటే అంత దండుకుంటున్నావే. ఈనాడు నువ్వు చేసేది సేవ. ఉద్యోగస్తులు మేము సేవ చేయొచ్చా చేయొద్దా అని ఆలోచన చేస్తుంటారు. ఉద్యోగం, నీ పని ముగిసిన వెంటనే సువార్త పని. ఉద్యోగం అయిపోగానే, ఆ పని అయిపోగానే, సాయంకాలం కాగానే సువార్త పనిలోనికి నువ్వు ఎంటర్ అయిపోవాలంతే. ఇదిగో దేవుడిచ్చినటువంటి ఉద్యోగం, ఆ ఉద్యోగం నీకుందా? ఓకే, ఉద్యోగం. అధికారులకు ఎలా లోపడుతున్నావు? అధికారులకే నువ్వు లోపడుతున్నప్పుడు దేవునికి లోపడవా? దేవునికి భయపడవా? దేవునికి ఎదురు తిరిగేదవా? దేవుని గురించి ఆలోచించవా? ఈ లోక అధికారులకే నువ్వు అంత భయపడుతున్నప్పుడు ఈ లోకాన్ని పరిపాలించే ప్రభువుకు ఇంకెంత భయపడాలి నువ్వు? పౌలు గారు చెప్తున్నారు అక్కడ, తరచూ మా ప్రయాణం ఎట్టాడిదంట? జాగారం, ఆకలి దప్పులు, తరచూ ఉపవాసం, చలి, దిగంబరత్వం, గుడ్డలు కూడా లేవు. అలాంటి బ్రతుకులో బ్రతికినాం మేము. నీకు అన్నీ ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు సువార్త పని ఒక్కటి నువ్వు చేయాలంతే. ఆ పని చేయకుండా డబ్బుల కోసం చేస్తున్నావే, వేషధారి క్రైస్తవులారా ఆలోచించాలా. వేషధారులుగా ఉండద్దు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం, 3వ వచనం. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచూ ఉండెను. వారంతా కూడా ఏం పని చేస్తున్నారంట? డేరాలు కుట్టే పని. అంటే ఆనాడు ఇండ్లు లేవు, డేరాలు వేసుకొని ఉండేవారు. ఆ డేరాలు తయారు చేసేటువంటి వృత్తి, ఆ వృత్తి వారితో కలిసి పౌలు కూడా ఏం చేస్తున్నాడు? డేరాలు కుడుతున్నాడు వాళ్ళతో పాటు కలిసి. వాళ్ళు పని చేయాలి కదా. సువార్త పని. సమయమందును అసమయమందును ఎట్లుండాలంటే నువ్వు గొప్పగా ఉండాలా, నీ బ్రతుకు గొప్పగా ఉండాలి. ఒక మాట అన్నాడు 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 33వ వచనం, 34వ వచనం. ఎవని వెండినైనను బంగారంనైనను ఆశించలేదు, నా అవసరము నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియను. మీరు ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియో పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలని అన్ని విషయములలో మీకు మాదిరిగా చూపినమని ఆలోచించండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని ఆదుకొనును. అది ధన్యత, అది గొప్ప మాట. ఈ లోకంలో మేమేం చేస్తున్నామంటే ఎవరికి భారం కాకూడదు, ఎవనికి భారం కాకూడదని ఒక మాట అన్నాడు. అందుకే ఇచ్చుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. 2వ అధ్యాయం దెసలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అవును సహోదరులారా, మాకు ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించినాం. వాళ్ళు కష్టం చేసినారు, వాళ్ళు ఉద్యోగం, వాళ్ళ పని వాళ్ళకు ఉద్యోగమే, నువ్వు చేసే పని నీకు ఉద్యోగమే. దేవుని పని ఉద్యోగం చేస్తూ వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించినారు. అంటే పౌలులాగా నువ్వు బ్రతకలేవా?
పౌలులాగా నువ్వు ఆలోచించలేవా? వారి చేతి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ప్రకారంగా వాళ్ళు బ్రతికినారు. మీలో ఎవ్వనికి భారంగా ఉండద్దు అని. మనమైతే సంఘం పోషించుతుంది. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, పాస్టరే. ఏందిన్నా మనం పనికి పోతే ఇంకా మనకు సంఘం ఎందుకు? సంఘానికి వచ్చే వాళ్ళే మనల్ని పోషించాలన్నా, మనము ఆ పాత్రకు అర్హులము. అన్నేలే, నీకు కాళ్ళు చేతులు ఏం లేకపోతే గనా అప్పుడు నీకు పెట్టాలనా? కాళ్ళు చేతులు తెలివి జ్ఞానం అన్నీ ఉన్నాయి కదా. మనం కూడా పని చేయాలన్నా, పని చేసి దేవుని సేవ చేయాలా? ఒక పౌలు గారిని గుర్తు చేసుకుంటే, పౌలు గారు అంటే ఆనాడు అప్పుడు ఉండేది. ఇప్పుడు మనమేంటికి వాళ్ళు ఉండలే, మనకు దశమ భాగాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నువ్వు పనికి ఎందుకు పోతావు? అందుకే లోక సంబంధంగా నువ్వు ఎట్టుండాలంటే, బహుజనులకు ఏం చేయాలంటే, చివరిగా ఒక్క మాట, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు బోధించిరి. మొదటగా అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు. దేవుని సువార్తను వారు ఎంత కష్టముతోనో, బాధతోనో, వేదనతోనో వారు ప్రకటించినటువంటి సువార్తకు ఫస్ట్ మొట్టమొదటిగా శిష్యులుగా మారినటువంటి వారు ఎవరు అంటే, అంతియోకయలో ఉన్నటువంటి వారంతా శిష్యులుగా మారి క్రైస్తవులు అని పిలువబడిరి. నువ్వు కూడా నీ చేతి పని ఏది ఉన్నా, నీకు జాబ్ ఉన్నా, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా, ప్రైవేటు ఉద్యోగం ఉన్నా, చేతి పని ఉన్నా, ఏది ఉన్నా, నీ మనసులో డబ్బులు కానుక ఇవ్వాలి అంటే ఇవ్వు. నీ మనసులో ఇవ్వద్దు అనుకుంటే ఇవ్వద్దు, అంతే. ఆనాడు పెట్టెలో వేసేవారు కొంతమంది ఎక్కువ డబ్బులు వేస్తున్నారు, ధనవంతులు వేస్తున్నారు. కానీ పేద విధవరాలు 2 కాసులే వేసింది. వీరందరికంటే ఎక్కువ వేసింది అని ఎందుకు చెప్పినాడు దేవుడు? కలిగి ఉన్నదంతా ఎవరికి తెలుసు? ప్రభువుకు తెలుసు. నీ దగ్గర ఏమున్నది, ఎంత ఉన్నది మొత్తం తెలుసు. కాబట్టి నువ్వు ఏమి చేయాలా, ఎట్లా పోయాలా, ఏంటి అనేది అది నీ ఇష్టం. అది నీ మనసులో అనిపిస్తే చెయ్యి, వద్దు అంటే వదిలేయి. నువ్వు దశమ భాగం ఇవ్వాల్సిన పని లేదు, కానక ఇవ్వాల్సిన పని లేదు. నీ దగ్గర ఉంటే వెయ్యి. ఎవరైనా బలవంతం పెట్టాల్సిన అవసరత లేదు. కాబట్టి నీ ఉద్యోగం నీ దేవుని పని, ఉద్యోగం దేవుని పని. అంటే ఈ లోకానుసారంగా ఎవరు ఉన్నా కానీ పరలోకానుసారంగా మార్చవలసిన బాధ్యత మనది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా నాయన, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. ఇంతవరకు విన్న మాటలు మరి తండ్రి విని విడిచిపెట్టకుండా రాజ్యమునకు బాటలు వేసుకొనిలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నా. మరి తండ్రి జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి తండ్రి ఎవరెవరైతే మరి తండ్రి సహకరిస్తున్న హస్తాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి తండ్రి ఈ సువార్త పరిచర్యను మరింత ముందుకు తీసుకుపోవాలని కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఆయా సంఘాలలో సువార్త పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి సేవకురాలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. సువార్త పరిచర్యలో ఉంటున్న వారి యొక్క రాకపోకలను ప్రభువా మీరే ముందు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మరి తండ్రి ఒక టీవీ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువా నీ పరలోక సంబంధమైన దీవెనలు కుమ్మరించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.